టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత మా అసోసియేషన్లో ఫిర్యాదు చేశారు. సినిమా రంగంలో ఉన్న మహిళలపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కఠినంగా వ్యవహరించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆవిడ తమనే కాకుండా తమ కుటుంబ సభ్యులను కూడా అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. సినీ పరిశ్రమలోని మహిళలు గౌరవ స్థానం పొందాలంటే ఇండస్ట్రీపై ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని కోరుతున్న మాధవీలతతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ప్రభాకర్ రెడ్డి మాధవీలతల వివాదం కొనసాగుతుంది. సినీ నటి మాధవీలత మా అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేసింది. అసలు ఫిర్యాదు ఏం చేశారు, ఆమె ఏం డిమాండ్ చేస్తుందన్న అంశాలు కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి మాధవీలత గారు, ఇంకా వివాదం కొనసాగుతుంది, మీరు మా అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేశారు. అసలు ఫిర్యాదు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటి, మీ డిమాండ్ ఏంటి? ఫిర్యాదు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నన్ను సినిమా అమ్మాయి అని చెప్పేసి ఫస్ట్ ఈ సినిమా వాళ్ళందరూ అంతే, ఈ సినిమా వాళ్ళు అట్లే తిరుగుతారు, సినిమా వాళ్ళు అట్లనే బతుకుతారు, అండ్ ఇంకోటి సినిమాల్లో ఏదో పూలేసుకొని కనిపించేస్తే దాని కింద నేకెడ్గా ఉంటారు, అలాంటి వ్యాఖ్యలన్నీ చేశారు. సో అది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. లేకపోతే ఇంకోటి కదా, ఇంకో ఓన్లీ నేను పాలిటిక్స్లో ఉంటే మేబీ అది మెన్షన్ చేసి తిట్టేవాళ్ళు. రెండు తిట్టారు, సినిమా పార్టీ రెండు మిక్స్ చేసి తిట్టారు. బట్ మొదటగా ఇది మెన్షన్ చేశారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా కండెమ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ ఎదురవుతూ ఉన్నాయి సినిమా వాళ్ళ మీద. వీళ్ళు ఇంతే, కొంచెం గ్లామరస్ డ్రెస్ వేసుకుంటే వీళ్ళు ఇంకా చెడిపోవడానికి రెడీ అయిపోయారు, అంతే తప్ప సో అదొక గ్లామరస్ డ్రెస్ ఇష్టపడి వేసుకున్నారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఆలోచన చేయట్లేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, నా పార్టీకి నేను జాబ్ చేసుకుంటున్నాను, ఇప్పుడు కాదు 2015 నుంచి నేను జాబ్ చేసుకుంటూనే ఉన్నాను. అది నా ఫ్రెండ్స్కి, నా వెల్ విషర్స్కి, ఇండస్ట్రీలో చాలామందికి కూడా తెలుసు. సినిమా ఇండస్ట్రీ అనేది నాకు ప్యాషన్. ఇక్కడ బతుకు తెరువు కోసం నేను రాలేదు, నా ప్యాషన్ కోసం వచ్చాను. ఓకే, నా నేచర్కి నాకు మేబీ ఇది వర్కౌట్ అవ్వలేదేమో, సో ఐ హ్యావ్ అదర్ ఆప్షన్. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చదువుకునేందుకు నేను డబుల్ మాస్టర్స్ చేశా, సో నా జాబ్ నేను చేసుకుంటున్నా. బట్ స్టిల్ అదే పదే మళ్ళీ మాట్లాడుతుంటే నేను తీసుకోలేకపోతే నేను చాలా హర్ట్ అయ్యాను. ఎందుకో సోషల్ మీడియాలో ఎవడెవడో అంటూ ఉంటే ఒక నెల రోజులు చూస్తాను, నెల ఒకటో రోజు కౌంటర్ ఇచ్చి పడేస్తాను. కానీ బట్ పాలిటీషియన్స్ అన్నప్పుడు చాలామంది నమ్ముతారు, ఓ వీళ్ళకి చాలా తెలుసు, వీళ్ళు చాలా స్పై చేసి ఉంటారు, లేకపోతే స్ట్రింగ్ ఆపరేషన్లు చేసి ఉంటారు అని చెప్పేసి. సో మీడియా మొత్తం కలిసి నా మీద సంవత్సరం పాటు స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన దే కెనాట్ ఈవెన్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఎక్సెప్ట్ మై జాబ్. అలా నన్ను అన్నప్పుడు నేను చాలా హర్ట్ అయ్యా, చాలా ఎమోషనల్గా వీక్ అయ్యా. బట్ స్టిల్ మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యా. మీరు మహిళలకు ఒక సందేశం, ఒక సూచన చేస్తున్న సందర్భంలో మరి పొలిటికల్ లీడర్లు ఈ విధంగా టార్గెట్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? పొలిటికల్ లీడర్స్ అంటే సినిమా వాళ్ళు అనగానే చెప్పాను కదా, సినిమా వాళ్ళు అనగానే వీళ్ళు ఇంతే. ఇంకోటి వచ్చేసి ఒక అమ్మాయిని నోరు మూపించాలంటే ఇంతకంటే పెద్ద పదం ఉండదు ఇంకా. సో దే కెన్ షట్ దేర్ మౌత్స్. అమ్మో నా మీద ఇంత నిందొచ్చేసింది, సో నోరు మూసుకొని మన పనులన్నీ మానేసి వెనక్కి వెళ్ళిపోయి ఏదో ప్లీజ్ అయ్యా అని చెప్పేసి కాలు పట్టుకొని బతిమలాడేసుకొని పనులు చేసుకుందాం అన్నారు. బట్ దే యాక్చువల్లీ నా వాయిస్ నోరు మూయించడం అనేది, అంటే నా నోరు మూయించడం అనేది వాళ్ళకి అవ్వదు. దే అనే రాంగ్ పర్సన్ని టచ్ చేశారు. మహిళల కోసం ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయడం కానీ, మహిళల రక్షణ కోసం ఎలాంటి చర్యలు మా అసోసియేషన్ తీసుకోవాలని మీరు సూచిస్తారు? అది మీరు వాళ్ళని అడగాలండి, అది నన్ను కాదు కదా. మహిళల ప్రొటెక్షన్ కోసం ఎగ్జాక్ట్లీ అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయడం అన్నది. అండ్ ఇలాగా ఎవరన్నా మనల్ని అన్నప్పుడు అది ఖచ్చితంగా కండెమ్ చేసి ఉత్తగా క్షమాపణ చెప్పేసి, ఇప్పుడు ఇండస్ట్రీలో అన్నారు అనుకోండి, వాళ్ళకి ఆ రియలైజేషన్ క్రియేట్ చేయాలి, మీరు ఇంకొకసారి జీవితంలో ఏ ఆడపిల్లని అనకూడదు అని. సో ఈ రెండే చేయగలరు. ఒకటి, అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలి, తప్పుగా మాట్లాడినప్పుడు కండెమ్ చేయాలి. ఫైనల్గా మీరు అంటే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి మీద న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్తున్నారు, ఎలా ముందుకు వెళ్తారు? 100% లీగల్గానే వెళ్తానండి, ఇందులో అసలు డౌట్ ఏం లేదు. నేనేదో పెద్ద ఛాలెంజ్లు చూసుకుందాం రా, నేను కూడా రాయలసీమ ప్రాంతంలోనే పెరిగాను, నేను రాగి సంగటి నాటుకోడి తిన్నాను, నేను కూడా ఉల్లిగడ్డ కారము రొట్టె తిన్నాను, అంతే ఉంది. చిన్నప్పటి నుంచి నేను అంతే ఉన్నాను. నా 5 ఏళ్ల వయసు నుంచి నాకు 17 ఏళ్ల వయసు వచ్చే వరకు నేను కూడా రాయలసీమ ప్రాంతంలో వాటర్ తాగా. అందుకని నేను కూడా చిన్న ఫ్యాక్షనిజం స్టోరీలు మా ఊర్లో కూడా చూసా, రక్తం కారేది చూసా, అన్నీ చూసా. అవి చూసే పెరిగిందాన్ని కాబట్టి నాకు భయం అంటే తెలియదు. కానీ అలా ఛాలెంజ్ చేయను. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ డీసెంట్, అందుకే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా, అంతే. ఇది పరిస్థితి. తన న్యాయ పోరాటం అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కొనసాగిస్తా, క్షమాపణలు చెప్పినా సరే మరోసారి తనను కించపరిచే విధంగానే మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మహిళలపైన దారుణంగా ఆరోపణలు చేసినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఖచ్చితంగా తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పి మాధవీలత, సినీ నటి, బీజేపీ నాయకురాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.